మనకు అసలు పైల్స్ అనేవి ఎలా ఉంటాయి? ముందు అసలు పేషెంట్ ఏంటంటే పైల్స్ అనేవి ఎలా ఉంటాయని అడుగుతూ ఉంటాడు. పైల్స్ అనేవి ఎలా ఉంటాయని మనం చూసినప్పుడు ఏంటంటే మనకి పైల్స్ అనేటివి మలద్వారం లోపల ఉన్నటువంటి రక్తనాళాలు. అవి అందరికీ ఉంటాయి. అంతేగాని ఈ నాకున్నాయి నీకు లేవు అట్లా చెప్పడానికి ఏం లేదు. అందరికి కూడా రక్తనాళాలు ఉంటాయి. వాటి మీద కంటిన్యూస్గా ప్రెషర్ ఏర్పడడం వల్ల అవి కిందికి సాగడం జరుగుతుంది అనమాట. సో వీటిలో రెండు రకాలు ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్ ఎప్పుడైనా సరే లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఇవి మెత్తగా పైన పింకిష్ కలర్గా ఉండడం జరుగుతుంది అనమాట. వీటి నుంచి చాలా శాతం ఎక్కువ శాతం రక్తం అనేది పోవడం జరుగుతూ ఉంటుంది. వీటిని ఇంటర్నల్ పైల్స్ అంటారు. ఎక్స్టర్నల్ పైల్స్ చూసినట్లయితే మనకు బయటనే చేతికి తగులుతూ ఉంటాయి, స్కిన్ ట్యాగ్స్ లాగా ఉంటాయి. మనం చూసినప్పుడు చేతికి ముద్దలాగా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇవి లోపలికి పోవడం బయటికి రావడం అనేది జరగవు, ఇవి బయటనే ఉంటాయి. వీటిని ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటూ ఉంటారు. సో ఈ పైల్స్లో చాలామంది పేషెంట్స్ ఏమడుగుతూ ఉంటారంటే ఈ పైల్స్ని మనం ట్రీట్ చేయకుండా ఉన్నట్లయితే ఏం ప్రాబ్లం వస్తుంది? జనరల్గా ఏమవుతుందంటే పేషెంట్కి చాలామంది పేషెంట్స్కి పైల్స్తోని వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడన్నా కొంచెం బ్లడ్ పడ్డప్పుడు కొన్ని మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు, అవి తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు మళ్ళీ బ్లడ్ పడుతూ ఉంటుంది. మళ్ళీ మజ్జిగ తాగినప్పుడు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు.